హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ ఛానల్. చూస్తున్నారు, లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. మనం అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపరేషన్ చేస్తున్నాము. అందులో ఇది పార్ట్ 3. మీకు కంప్లీట్ పీడిఎఫ్ అండ్ వీడియోస్ కావాలి ఒకటే ప్లేస్లో అనుకుంటే members.techitfactory.comలోకి వెళ్ళండి. అక్కడ మీకు అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపరేషన్ అని కనిపిస్తుంది. యూ గైస్ కెన్ గో అండ్ గెట్ ఇట్. లేదు నాకు కంప్లీట్ వీడియోస్ అన్నీ విత్ రెస్పెక్ట్ టు డెవాప్స్ కూడా కావాలి అనుకుంటే యూ గైస్ కెన్ గో ఫర్ ద మెంబర్షిప్ విచ్ ఈస్ 15,000 per annum. సో ఇక్కడ 41 to 60 క్వశ్చన్స్ చేసాము పార్ట్ 3లో. సో యూ హ్యావ్ ఎన్ అజ్యూర్ సబ్స్క్రిప్షన్ నేమ్డ్ సబ్స్క్రిప్షన్ 1. నాకు అజ్యూర్ సబ్స్క్రిప్షన్ ఉంది, సబ్స్క్రిప్షన్ 1 విచ్ కంటైన్స్ రిసోర్స్ గ్రూప్, అది RG1. అండ్ ఆల్సో ఈ RG1లో నాకు ఒక ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది, అది LB1. అండ్ ఆల్సో ఒక పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది, అది LB2. సో యూ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ అన్ అడ్మినిస్ట్రేటర్ నేమ్డ్ admin1 కెన్ మేనేజ్ LB1 అండ్ LB2. ఓకే, సో నాకు LB1ని LB2ని రెండింటిని మేనేజ్ చేసే అడ్మినిస్ట్రేటర్ ఉండాలి. అండ్ ఆల్సో ఐ నీడ్ టు ఫాలో ది సొల్యూషన్ విచ్ విల్ గివ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ ఉంటే ప్రిన్సిపల్ ఉంటే సొల్యూషన్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో విచ్ రోల్ షుడ్ యూ అసైన్, ఏ రోల్ని నేను అసైన్ చేయాలి అడ్మిన్కి ఈ టాస్క్ని అచీవ్ చేయడానికి. సో టు యాడ్ అ బ్యాక్ ఎండ్ పూల్ టు లోడ్ బ్యాలెన్సర్ 1, టు యాడ్ అ హెల్త్ ప్రోబ్ టు లోడ్ బ్యాలెన్సర్ 2. సో నేను ఎప్పుడైనా సరే బ్యాక్ ఎండ్ పూల్ని యాడ్ చేయాలి లోడ్ బ్యాలెన్సర్ 1కి అంటే ఐ నీడ్ టు గివ్ నెట్వర్క్ కాంట్రిబ్యూటర్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్ 1 అండ్ ఆల్సో నెట్వర్క్ కాంట్రిబ్యూటర్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్ 2. సో నెట్వర్క్ కాంట్రిబ్యూటర్ రోల్ అనేది ఇట్ విల్ అలో యూ టు మేనేజ్ నెట్వర్క్స్. ఓకే, ఓన్లీ నేను నెట్వర్క్స్ని మాత్రమే మేనేజ్ చేయగలుగుతాను, బట్ ఐ కెనాట్ గో అండ్ యాక్సెస్ కంప్లీట్ లోడ్ బ్యాలెన్సెస్. నేను కంప్లీట్ లోడ్ బ్యాలెన్సెస్ని నేను యాక్సెస్ అనేది చెయ్యలేను. ఓకే, సో ఐ కెన్ గివ్ నెట్వర్క్ కాంట్రిబ్యూటర్ ఆన్ LB1, నెట్వర్క్ కాంట్రిబ్యూటర్ ఆన్ LB2. సో ఓకే, దట్ ఈస్ ద సొల్యూషన్. You have next question. You have an Azure subscription that contains an Azure AD tenant named contoso.com and an AKS cluster named AKS1, అంటే Kubernetes cluster. An administrator reports that she is unable to grant access to AKS1 to users in contoso.com. So you need to ensure that access to AKS1 can be granted to the contoso.com users. సో contoso.comలో ఉన్న యూజర్స్కి AKS1కి యాక్సెస్ కావాలి. సో వాట్ యూ విల్ డూ, యూ విల్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ అండ్ OAuth 2.0 ఆథరైజేషన్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫ్రమ్ contoso.com క్రియేట్ అండ్ OAuth 2.0 ఆథరైజేషన్ ఎండ్ పాయింట్. సో నేను OAuth 2.0 ఆథరైజేషన్ ఎండ్ పాయింట్ని క్రియేట్ చేస్తే ద యూజర్స్ ఇన్ contoso.com కెన్ గో అండ్ యాక్సెస్ మై AKS. ఓకే, సో అది సొల్యూషన్. Question number 43. You have a Microsoft 365 tenant and an Azure AD tenant named contoso.com. So you plan to grant 3 users named user1, user2 and user3 access to a temporary Microsoft SharePoint document library named library1. So you need to create groups for the users. This solution must ensure that groups are deleted automatically after 180 days. ఓకే, 180 days తర్వాత ఈ గ్రూప్స్ అన్ని కూడా డిలీట్ అయిపోవాలి. విచ్ 2 groups షుడ్ యూ క్రియేట్? ఈచ్ కరెక్ట్ ఆన్సర్ రిప్రజెంట్స్ ఎ కంప్లీట్ సొల్యూషన్. సో ఇక్కడ నాకు A అండ్ C ఆర్ ద ఆప్షన్స్. మైక్రోసాఫ్ట్ 365 గ్రూప్ దట్ యూజెస్ ది అసైన్డ్ మెంబర్షిప్ టైప్. ఓకే, సో ఏ మైక్రోసాఫ్ట్ 360 గ్రూప్ దట్ యూజెస్ ది అసైన్డ్ మెంబర్షిప్ టైప్. ఇంకొకటి విచ్ యూజెస్ ది డైనమిక్ యూజర్ మెంబర్షిప్ టైప్. ఈ 2 యూజర్ టైపులు ఉన్న మెంబర్షిప్స్ని మనము తీసుకోవాలి. ఓకే, సో దీస్ 2 ఆర్ ద సొల్యూషన్స్. మీ కింద సొల్యూషన్ కూడా ఇచ్చిండు వై ఇట్ ఈస్ అనేది. BDE యూ కెన్ సెట్ ఎక్స్పైరీ పాలసీ ఓన్లీ ఫర్ ఆఫీస్ 365 గ్రూప్ ఇన్ అజ్యూర్ AD అంటున్నాడు. అంటే ఈ BDE ఆప్షన్ పెట్టుకున్నప్పుడు. లేదు అంటే యూ కెన్ ఈజీలీ సే దట్ అసైన్డ్ మెంబర్షిప్ టైపు డైనమిక్ యూజర్ మెంబర్షిప్ టైప్. ఓకే, సో ఈ అసైన్డ్ అండ్ డైనమిక్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో మీకు డైనమిక్ అనేది మీకు 3 ప్లేసెస్లో వచ్చింది, బట్ డైనమిక్ యూజర్ మెంబర్షిప్ టైప్ కూడా ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ 365 పైన, నాట్ ఆన్ ద సెక్యూరిటీ గ్రూప్. ఎందుకంటే సేమ్ థింగ్ డైనమిక్ యూజర్ మెంబర్షిప్ టైప్ అనేది మీకు సొల్యూషన్లో సెక్యూరిటీ గ్రూప్ పైన కూడా యూజ్ చేయొచ్చు అని ఉంది. ఓకే, బట్ ది సొల్యూషన్ ఈస్ దట్ యూ నీడ్ టు యూజ్ దిస్ ఆన్ ద మైక్రోసాఫ్ట్ 365. ఓకే, సో మీకు ఇక్కడ 2 కూడా ఆప్షన్స్ మైక్రోసాఫ్ట్ 365 కనిపిస్తుంది. ఈ 2 ఆప్షన్స్ని మీరు
ఆప్టిన్ చేసుకోవాలి, నాట్ ఆన్ ద సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే, సో సెక్యూరిటీ గ్రూప్స్ని మీరు ఇగ్నోర్ చేయండి. ఓకే, సో దట్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ ద 43. 44, you have an Azure AD tenant named contoso.com that contains the users shown in the below table. user 1, user 2, user 3, user A, user B. టైప్ ఆఫ్ యూజర్ చూడండి, ఇద్దరు గెస్ట్ ఉన్నారు, యూజర్ 2 అండ్ యూజర్ B ఆర్ గెస్ట్ అండ్ ఆల్సో మెంబర్స్ ఆఫ్ విచ్ గ్రూప్. ఓకే, సో ఏ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అనేది కూడా మీకు ఇక్కడ ఉంది. సో యూజర్ 3 ఈజ్ ద ఓనర్ ఆఫ్ గ్రూప్ 1. ఓకే, సో యూజర్ 3 అనేవాడు గ్రూప్ 1కి ఓనర్ అని చెప్తున్నాడు. గ్రూప్ 2 ఈజ్ ద మెంబర్ ఆఫ్ గ్రూప్ 1. గ్రూప్ 2 వచ్చేసి మెంబర్ ఆఫ్ గ్రూప్ 1. యూ కాన్ఫిగర్ అండ్ యాక్సెస్ రివ్యూ నేమ్డ్ రివ్యూ 1 యాజ్ షోన్ ఇన్ ది ఫాలోయింగ్ ఎగ్జిబిట్. ఓకే, సో ఇది నాకు ఫాలోయింగ్ ఎగ్జిబిట్. సో రివ్యూ 1. ఓకే, సో మెంబర్స్ ఆఫ్ గ్రూప్ గెస్ట్ యూజర్స్ ఓన్లీ అని ఉంది. సో వాట్ ఆల్ ద ఆన్సర్స్? ఓకే, సో ఫర్ 3 కెన్ పర్ఫార్మ్ అండ్ యాక్సెస్ రివ్యూ ఫర్ ఆర్ ఆఫ్ యూజర్ 1 అంటాడు, నో అని చూపిస్తుండే. ఎందుకు యూజర్ 3 కెనాట్ పర్ఫార్మ్? సో మీరు పైన చూసిరు అనుకోండి, ఇప్పుడు ఇఫ్ ఐ స్క్రోల్ ఇట్ అప్, ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్ పిక్చర్, ఓకే, సో మీరు ఈ పిక్చర్ చూసినారు అనుకోండి, ఇట్ క్లియర్లీ సేస్ దట్ యూజర్ 3 ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద గ్రూప్ 1. ఓకే, సో గ్రూప్ 1 ఓనర్, యూజర్ 1 కూడా గ్రూప్ 1 మెంబరే. బట్ హియర్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ద రివ్యూ, ఓకే, సో రివ్యూ సైడ్ వచ్చేసరికి యూజర్ 1 ఈజ్ అ మెంబర్ ఆఫ్ గ్రూప్ 1, బట్ ద రివ్యూ స్కోప్ ఈజ్ లిమిటెడ్ టు గెస్ట్ యూజర్స్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో స్కోప్ ఏముంది? రివ్యూ స్కోప్ గెస్ట్ యూజర్స్ ఓన్లీ. ఓకే, సో కాబట్టి యూజర్ 3 కెనాట్ రివ్యూ యూజర్ 1. ఓకే, సో అందుకనే నో అని ఉంది ఇక్కడ. ఓకే, సో యూజర్ 3 కెన్ పర్ఫార్మ్ అండ్ యాక్సెస్ రివ్యూ ఆఫ్ యూజర్ ఏ. ఓకే, సో యూజర్ ఏ ఎవరు? యూజర్ ఏ ఇస్ అ మెంబర్ ఆఫ్ గ్రూప్ 2. ఓకే, సో యూజర్ ఎవరు? మెంబర్ ఆఫ్ ద గ్రూప్ 2 విచ్ ఈజ్ నెస్టెడ్ ఇన్ గ్రూప్ 1, అంతే కదా. ఓకే, సో గ్రూప్ 2 ఈజ్ అ మెంబర్ ఆఫ్ గ్రూప్ 1 అంటే విచ్ ఈజ్ నెస్టెడ్ ఇన్ గ్రూప్ 1. మళ్ళీ అగైన్ ద రివ్యూ స్కోప్ వచ్చేసి గెస్ట్ యూజర్స్ ఓన్లీ అని ఉంది కాబట్టి యూజర్ ఏ ఈజ్ అ మెంబర్. ఓకే, సో అప్పుడు యూజర్ ఏమవుతాడు? మెంబర్ అవుతాడు. ఓకే, సో గెస్ట్ అవ్వడు. ఓకే, సో అందుకోసమనే యూజర్ 3 కెనాట్ రివ్యూ యూజర్ ఏ యాజ్ వెల్. నెక్స్ట్ వచ్చేసి ఏముంది? యూజర్ 3 కెన్ పర్ఫార్మ్ అండ్ యాక్సెస్ రివ్యూ ఆఫ్ యూజర్ బి అని ఉంది. ఇది ఎస్ అని చూపిస్తుంది. ఎందుకు? యూజర్ బి ఈజ్ అ గెస్ట్ ఇన్ గ్రూప్ 2. ఓకే, సో విచ్ ఈజ్ అగైన్ అ మెంబర్ ఆఫ్ గ్రూప్ 1. సో ద రివ్యూ స్కోప్ ఇంక్లూడ్స్ గెస్ట్ యూజర్స్ ఓన్లీ. ఓకే, సో నాకు గెస్ట్ యూజర్స్ ఓన్లీ రివ్యూ స్కోప్ ఉంది కాబట్టి యూజర్ బి క్వాలిఫైజ్ యాజ్ అ గెస్ట్. ఓకే, సో యూజర్ బి అనేవాడు గెస్ట్లా క్వాలిఫై అవుతాడు. సో యూజర్ 3 కెన్ రివ్యూ ది యూజర్ బి. ఓకే, సో యూజర్ బిని రివ్యూ చేయొచ్చు. ఓకే, సో యూజర్ 3 యూజర్ 1ని రివ్యూ చేయలేడు, యూజర్ ఏని రివ్యూ చేయలేడు, బట్ యూజర్ 3 కెన్ పర్ఫార్మ్ అండ్ యాక్సెస్ రివ్యూ ఆఫ్ యూజర్ బి. ఓకే, సో డయాగ్రామ్ రాసుకోండి కావాలంటే ఎప్పుడైనా మీరు వర్క్ చేసి, అంటే లైక్ వెన్ ఎవర్ యూ ఆర్ ఇన్ ది ఎగ్జామ్. ఓకే, సో దాట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే, సో question number 45. So here ఇక్కడ చూడండి, for each of the following statements select yes if the statement is true. You can create a virtual network in subscription 1. You can create a virtual machine in subscription 2. You can add subscription 1 to management group 11. సో ఇక్కడ చూడండి, tenant root group name వచ్చేసి ఇది నాట్ అప్లికేబుల్ ఇన్ ది మేనేజ్మెంట్ గ్రూప్. అదే మేనేజ్మెంట్ గ్రూప్ 11, మేనేజ్మెంట్ గ్రూప్ 12, మేనేజ్మెంట్ గ్రూప్ 21 మనకు టెనెంట్ రూట్ గ్రూప్ మేనేజ్మెంట్ గ్రూప్ 11లో విత్ రెస్పెక్ట్ అంటే కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. ఓకే, సో ఇఫ్ ఐ స్క్రోల్ డౌన్, ద ఆన్సర్స్ వచ్చేసి యూ కెన్ క్రియేట్ ఎ వర్చువల్ నెట్వర్క్ ఇన్ సబ్స్క్రిప్షన్ 1, యూ కెన్ క్రియేట్ ఎ వర్చువల్ మెషిన్ ఇన్ సబ్స్క్రిప్షన్ 2, యూ కెన్ యాడ్ సబ్స్క్రిప్షన్ 1 టు మేనేజ్మెంట్ గ్రూప్ 11 ఉంది. ఓకే, సో వర్చువల్ నెట్వర్క్ సబ్స్క్రిప్షన్ 1లో క్రియేట్ చేయొచ్చా చేయలేము. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇఫ్ యూ సీ దిస్, సో ఇక్కడ నాకు అజ్యూర్ మేనేజ్మెంట్ గ్రూప్స్ ఉంది, అండ్ ఆల్సో ఐ హ్యావ్ అజ్యూర్ సబ్స్క్రిప్షన్స్, అండ్ ఆల్సో ఐ హ్యావ్ అజ్యూర్ పాలసీస్. ఓకే, సో నాకు పాలసీస్ కూడా ఇక్కడ ఇచ్చింది. సో నాకు ఇక్కడ చూసినప్పుడు టెనెంట్ రూట్ గ్రూప్, ఓకే, సో ఏదైతే టెనెంట్ రూట్ గ్రూప్ ఉందో విచ్ ఈజ్ హ్యావింగ్ అ రిస్ట్రిక్టింగ్ పాలసీ వర్చువల్ నెట్వర్క్స్ పైన. ఎందుకంటే ఈ టెనెంట్ రూట్ గ్రూప్ అనేది విచ్ ఈజ్ ఇన్హెరిటింగ్ ది పాలసీ. ఓకే, సారీ,
మేనేజ్మెంట్ గ్రూప్ 21 అనేది విచ్ ఈజ్ ఇన్హెరిటింగ్ దిస్ పాలసీ ఫ్రమ్ టెనెంట్ రూట్ గ్రూప్ నుంచి నాకు మేనేజ్మెంట్ గ్రూప్ 21 అనేది పాలసీని ఇన్హెరిట్ చేసుకుంటుంది. అంటే సబ్స్క్రిప్షన్ 1 ఏదైతే ఉందో ఈ సబ్స్క్రిప్షన్ 1 అనేది ఇట్ ఈస్ ఇంపాక్టెడ్ బై దిస్ రిస్ట్రిక్షన్. ఈ రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో దాంతో ఇంపాక్ట్ అయ్యింది. అందుకోసమనే నేను సబ్స్క్రిప్షన్ 1లో ఐ కెనాట్ గో అండ్ క్రియేట్ ఏ వర్చువల్ నెట్వర్క్. ఓకే, సో యూ కెన్ క్రియేట్ ఏ వర్చువల్ మెషిన్ ఇన్ సబ్స్క్రిప్షన్ 2 అని ఉంది. సో నాకు ఏ పాలసీ కూడా నాకు సబ్స్క్రిప్షన్ 2ని రిస్ట్రిక్షన్ చేస్తలేవు. ఓకే, పైన చూసినాం అనుకోండి, ఏ పాలసీ కూడా దిస్ నో పాలసీ విచ్ ఈస్ రిస్ట్రిక్టింగ్ ది సబ్స్క్రిప్షన్ 2. సో ఏదైతే వర్చువల్ నెట్వర్క్ పాలసీ ఉందో విచ్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ వర్చువల్ మెషిన్ రిసోర్సెస్. ఓకే, సో ఇక్కడ నాకు ఏదైతే వర్చువల్ నెట్వర్క్ పాలసీ ఉందో ఇది నాకు వర్చువల్ మెషిన్స్ని ఎక్కడ కూడా రిస్ట్రిక్ట్ చేసలేదు ఆర్ ఎఫెక్ట్ చేస్తలేదు. అందుకోసమనే యూ కెన్ గో అండ్ క్రియేట్ అ వర్చువల్ మెషిన్ ఇన్ ది సబ్స్క్రిప్షన్ 2. థర్డ్ ఆప్షన్ వచ్చేసి యూ కెన్ యాడ్ సబ్స్క్రిప్షన్ 1 టు మేనేజ్మెంట్ గ్రూప్ 11 అని ఉంది. ఓకే, సో ఇక్కడ నాకు సబ్స్క్రిప్షన్స్ నేను మూవ్ చేయొచ్చు ఎక్కడ బిట్వీన్ మేనేజ్మెంట్ గ్రూప్స్. ఓకే, సో నాకు ఇది ఆప్షన్ వచ్చేసి ఎస్ అని ఉంది. ఓకే, సో అందుకోసమనే ది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నో బికాజ్ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్. సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ నాకు ఇక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఐఎమ్ ఫైన్. సో దట్ ఐ హ్యావ్ ది ఆన్సర్ యాజ్ ఆప్షన్ ఎస్. ఓకే, సో దట్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ ది 45th ఆన్సర్. 46th ఆన్సర్ వచ్చేసి అజూర్ పాలసీ ఇచ్చింది ఇక్కడ. సో స్కోప్ వచ్చేసి నాకు పాలసీ స్కోప్ ఈజ్ అప్లై టు సబ్స్క్రిప్షన్ 1. ఓకే, సో సబ్స్క్రిప్షన్ 1కి నాకు స్కోప్ అసైన్ అయ్యింది పాలసీ. ఎక్స్క్లూజన్స్ చూడండి, ఎక్స్క్లూజన్స్లో పాలసీ ఎక్స్క్లూడ్స్ రిసోర్స్ గ్రూప్ కాంటోసో RG1 ఏదైతే సబ్స్క్రిప్షన్ 1లో ఉందో ఈ పాలసీ ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఓకే, సో దిస్ పాలసీ ఎక్స్క్లూడ్స్ ద రిసోర్స్ గ్రూప్ కాంటోసో RG1 విత్ ఇన్ సబ్స్క్రిప్షన్ 1 అని అర్థం. సో పాలసీ డెఫినేషన్ ఏముంది, విచ్ ఈజ్ నాట్ అలౌడ్ రిసోర్స్ టైప్స్. ఓకే, సో నాట్ అలౌడ్ రిసోర్స్ టైప్స్. అండ్ ఆల్సో నాకు ఇక్కడ పారామీటర్స్ ఇచ్చిండు. పారామీటర్స్ ఏమి ఇచ్చిండు నాట్ అలౌడ్ రిసోర్స్ టైప్స్లో microsoft.sql అండ్ ఆల్సో ది సర్వర్స్, అంటే విచ్ విల్ ప్రివెంట్ యూ టు క్రియేట్ అజూర్ SQL సర్వర్స్ ఇన్ ది స్కోప్. ఒక స్పెసిఫైడ్ స్కోప్లో మీరు ఈ SQL సర్వర్స్ని క్రియేషన్ చేయలేరు అనేసి అర్థం. సో ఇక్కడ మనం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద పాలసీ చేద్దాం, ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తాం ఈ పాలసీ అనేది. సో అజూర్ SQL సర్వర్స్ కెనాట్ బి క్రియేటెడ్ ఎనీవేర్ ఇన్ సబ్స్క్రిప్షన్ 1. ఎక్కడ కూడా మనము SQL సర్వర్స్ని క్రియేట్ చేయలేము సబ్స్క్రిప్షన్ 1లో ఎక్సెప్ట్ ఇన్ ది కాంటోసో RG1 రిసోర్స్ గ్రూప్లో తప్ప you cannot create SQL server anywhere in the subscription 1 which is explicitly excluded. Okay, so ఈ పాలసీలో మనము ఆర్ క్వశ్చన్లో ఎక్స్ప్లిసిట్గా ఈ పాలసీని ఎక్స్క్లూడ్ చేస్తున్నాడు. సో ఆప్షన్ వచ్చేసి ఏముంటుంది ఇక్కడ, ఇఫ్ యూ సీ ది ఆప్షన్ యూ కెన్ క్రియేట్ అజూర్ SQL సర్వర్స్ ఇన్ కాంటోసో RG1 ఓన్లీ నేను కాంటోసో RG1లో మాత్రమే అజూర్ SQL సర్వర్ని క్రియేట్ చేయగలుగుతాను అని అర్థం. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మళ్ళీ మనకి హాట్స్పాట్ ఇచ్చిండు. సో ఇఫ్ యూ సీ RG6 అనే రిసోర్స్ గ్రూప్ ఉంది, VNet అనే వర్చువల్ నెట్వర్క్ ఉంది విచ్ ఈజ్ assigned to the RG6. Okay, so I have an RG6 and I have a VNet 1 which is deployed in the RG6. Now, so ఇక్కడ అసైన్ పాలసీ చూద్దాం. పాలసీ ఏం అసైన్ చేసిండు, స్కోప్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ RG6 ఉంది. ఓకే, సో స్కోప్ వచ్చేసి RG6 సబ్స్క్రిప్షన్లో ఉన్న రిసోర్స్ గ్రూప్ 6. అసైన్మెంట్ నేమ్ వచ్చేసి అప్లై ట్యాగ్ అండ్ ఇట్స్ డిఫాల్ట్ వాల్యూ. అసైన్మెంట్ నేమ్ చూడండి. ఓకే, సో అసైన్మెంట్ నేమ్లో అప్లై ట్యాగ్ అండ్ ఇట్స్ డిఫాల్ట్ వాల్యూ. పాలసీ డెఫినేషన్ కూడా అప్లై ట్యాగ్ అండ్ ఇట్స్ డిఫాల్ట్ వాల్యూ. ట్యాగ్ నేమ్ ఇచ్చిండు, ట్యాగ్ వాల్యూ ఇచ్చిండు, ట్యాగ్ నేమ్ లేబుల్ అని ఇచ్చిండు, ట్యాగ్ వాల్యూ అని ఇచ్చిండు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కింద క్వశ్చన్లో టు RG6 యూ అప్లై ట్యాగ్ R group :RG6, దట్ ఈస్ ఫైన్. యూ డిప్లాయ్ వర్చువల్ నెట్వర్క్ నేమ్ VNet 2. మళ్ళీ మనం VNet 2 అనే వర్చువల్ నెట్వర్క్ని డిప్లాయ్ చేస్తున్నాం. ఇక్కడ RG6లో ఆల్రెడీ VNet 1 అని ఉంది మనకి. నౌ వీఆర్ ఆల్సో డిప్లాయింగ్ VNet 2. సో
సో విచ్ ట్యాగ్స్ అప్లై టు VNet 1 అండ్ VNet 2 టు ఆన్సర్ సెలెక్ట్ ద అప్రోప్రియేట్ ఆప్షన్స్ అంటుండు. ఓకే, సో ఇక్కడ చూడండి క్వశ్చన్స్లో వెనెవర్ యూ గో ఫర్ ది పాలసీ ట్యాగ్ పాలసీ ఎట్లా వర్క్ చేస్తుంది, లేబుల్ వాల్యూ 1 ట్యాగ్ అనేది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది ఎక్కడ RJ6లో. ఓకే, మనకు ఆల్రెడీ ట్యాగ్ ఇవ్వకపోయినా కానీ ఆటోమేటిక్ ఇక్కడ అప్లై అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. సో వెన్ యూ గోయింగ్ టు ది VNet 1లో డిపార్ట్మెంట్ D1 అండ్ లేబుల్ వాల్యూ 1 ఓన్లీ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో అంటే లైక్ యూ కెన్ గో అండ్ అసైన్ అంటే లైక్ ఏ ట్యాగ్స్ అప్లై అయితే VNet 1లో అంటే డిపార్ట్మెంట్ D1 లేబుల్ వాల్యూ 1 అనేది ఆటోమేటిక్గా మనకి అసైన్ అవుతుంది. అండ్ ఆల్సో VNet 2లో లేబుల్ వాల్యూ 1 ఇది కూడా మనకి ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పిన ఓకే, లేబుల్ వాల్యూ 1 ట్యాగ్ అనేది విచ్ విల్ ఆటోమేటికలీ అప్లైస్ టు ది రిసోర్సెస్ ఇన్ RJ6లో ఉండే రిసోర్స్ అన్నిటికీ కూడా ఈ ట్యాగ్ అనేది బై డిఫాల్ట్గా అప్లై అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. 48th question, you have an Azure subscription named AZ-PT1 that contains the resources shown in the following table. So storage 1 ఉంది, VNet 1 ఉంది, VM1 ఉంది, VM1 managed ఉంది, that is managed disk, అండ్ ఆల్సో R-Vault ఉంది, అంటే రికవరీ సర్వీస్ వాల్ట్ కూడా మనకి ఇక్కడ ఉంది. ఓకే, సో యూ క్రియేట్ ఎ న్యూ అజూర్ సబ్స్క్రిప్షన్ నేమ్డ్ AZ-PT2. యూ నీడ్ టు ఐడెంటిఫై విచ్ రిసోర్సెస్ కెన్ బి మూవ్ టు AZ-PT2, విచ్ రిసోర్సెస్ షుడ్ యూ ఐడెంటిఫై. సో నాకు ఓకే, సో AZ-PT1 నుంచి ఓకే, సో హౌ టు మూవ్ టు AZ-PT2 ఏమేమి రిసోర్సెస్ని నేను మూవ్ చేయొచ్చు. ఇఫ్ యూ సీ హియర్ you can move a VM and its associated resources to a different subscription by using the Azure portal. Azure portal యూజ్ చేసి మనము VMకి అసోసియేట్ అయిన రిసోర్సెస్ని డిఫరెంట్ సబ్స్క్రిప్షన్కి మూవ్ చేయొచ్చు. యూ కెన్ నౌ మూవ్ an Azure recovery service vault to either a new resource group within the current subscription or to a new subscription. Okay, so within the new resource groupకి మూవ్ చేయొచ్చు సబ్స్క్రిప్షన్లో, లేదు అంటే ఇంకొక కొత్త సబ్స్క్రిప్షన్కి కూడా మనం మూవ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఏముంది, అందుకోసమనే యూ హ్యావ్ VM1, వీ హ్యావ్ స్టోరేజ్ 1, వీ హ్యావ్ VNet 1, VM మేనేజ్ అండ్ ఆల్సో R-Vault అంటే రిసోర్స్ వాల్ట్ అన్నీ కూడా అంటే లైక్ ఆల్ 5. ఓకే, సో యూ కెన్ మూవ్ ఆల్ 5 టు ది డిఫరెంట్ సబ్స్క్రిప్షన్ అనేసి చూపిస్తుంది. సో యూ రీసెంట్లీ created a new Azure subscription that contains a user named admin1. So admin1 attempts to deploy an Azure marketplace resource by using an Azure resource manager template and ARM templates use చేస్తాం. admin1 deploys the template by using Azure PowerShell and receives the following error message: user failed validation to purchase resources. Legal terms have not been accepted for the item on this subscription. So to accept legal terms, please go to the Azure portal and configure programmatical deployment antundu. Okay, so you need to ensure that admin1 can deploy the marketplace resource successfully. What you need to do? So ikkada you need to run Azure PowerShell ante PowerShell ni Azure PowerShell command set AZ మార్కెట్ టర్మ్స్ అనే కమాండ్ని మనము రన్ చేయాలి. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఆప్షన్. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫ్రమ్ అజూర్ PowerShell యూ జస్ట్ నీడ్ టు రన్ సెట్ AZ మార్కెట్ ప్లేస్ టర్మ్స్. ఓకే, సో అది మనము రన్ చేయాలి. 50th question, you have an Azure Active Directory tenant that contains 5,000 user accounts. You create a new user account named admin user1. So you need to assign the user administrator role to admin user1. So what should you do from the user account properties? Okay, so ikkada option vachesi from the directory role blade modify the directory role. So question correctly అర్థం చేసుకోండి. ఓకే, సో యూ హ్యావ్ AD tenant 5,000 యూజర్స్ ఉన్నారు. యూ క్రియేట్ అ న్యూ యూజర్ అకౌంట్ అడ్మిన్ యూజర్1 అనే ఒక అకౌంట్ని క్రియేట్ చేసినారు. యూ నీడ్ టు అసైన్ ద యూజర్ అడ్మినిస్ట్రేటివ్ రోల్. అడ్మిన్ user1కి మీరు యూజర్ అడ్మినిస్ట్రేటర్ రోల్ని అసైన్ చేయాలి. సో వాట్ యూ షుడ్ డూ? ఓకే, సో మనము ఎట్లా చేస్తామంటే డైరెక్టరీ రోల్ బ్లేడ్ నుంచి డైరెక్టరీ రోల్ని మాడిఫై చేయాలి. ఓకే, సో డైరెక్టరీ రోల్ బ్లేడ్ నుంచి
డైరెక్టరీ రోల్ని మనము మాడిఫై చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ది సొల్యూషన్. ఓకే, సో హౌ యూ నీడ్ టు డూ, ఓకే, సో హౌ యూ విల్ డూ. ఓకే, సో ఇక్కడ మీకు కంప్లీట్ స్టెప్స్ ఉన్నాయి. యూ గైస్ కెన్ గో త్రూ ది సొల్యూషన్. యూ హ్యావ్ Azure AD tenant named contoso.onmicrosoft.com that contains 100 user accounts. So you purchase 10 Azure AD premium P2 licenses for the tenant. You need to ensure that 10 users can use all the Azure AD premium features. So from the licenses blade of Azure AD, assign a license. Okay, so licenses blade నుంచి Azure AD లో మనము లైసెన్స్ని అసైన్ చేస్తాం. సో దట్ వెన్ ఎవర్ వీ హ్యావ్ ఆల్ లైక్ 10 AZ-AD ప్రీమియం P2 లైసెన్స్ ఉన్నప్పుడు అందరూ 10 యూజర్స్ కూడా దే కెన్ యూజ్ ఆల్ ది ప్రీమియం ఫీచర్స్ బికాస్ యూ ఆర్ అసైనింగ్ అ లైసెన్స్ ఫ్రమ్ ది లైసెన్స్ బ్లేడ్ ఆఫ్ Azure AD. ఓకే, సో ఫ్రమ్ ది లైసెన్స్ బ్లేడ్ ఆఫ్ Azure AD అసైన్ ది లైసెన్స్. ఓకే, లైసెన్స్ని అసైన్ చేయండి అనేసి చెప్తున్నాం ఇక్కడ. Question number 52. You have a Azure subscription named Subscription 1 and an on-premise deployment of Microsoft System Center Service Manager. So Subscription 1 contains a virtual machine VM1. You need to ensure that an alert is set in Service Manager when the amount of available memory on VM1 is below 10%. Okay. What should you do first? సో సింపుల్ ఇక్కడ మనకి ఓకే, సో సబ్స్క్రిప్షన్ 1లో మనకి VM1 ఉంది. ఓకే, అండ్ ఆల్సో అజూర్ సబ్స్క్రిప్షన్ నేమ్ సబ్స్క్రిప్షన్ 1 అండ్ ఆన్ ప్రిమైజ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ సిస్టమ్ సెంటర్ సర్వీస్ మేనేజర్. ఓకే, పైన ఆప్షన్ కూడా చూడండి. సో యూ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ అన్ అలర్ట్. సో మనకి ఏం కావాలి, ఒక అలర్ట్ జనరేట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ అలర్ట్ సెట్ ఇన్ సర్వీస్ మేనేజర్ వెన్ ద అమౌంట్ ఆఫ్ అవైలబిలిటీ మెమొరీ, అంటే నాకు ఎప్పుడైతే అవైలబిలిటీ మెమొరీ VM1లో బిలో 10% ఉన్నప్పుడు నాకు సర్వీస్ మేనేజర్లో అలర్ట్ జనరేట్ అవ్వాలి అనేసి చెప్తున్నాం. సో యూ నీడ్ టు డిప్లాయ్ ITSM. ఓకే, సో ది ఆన్సర్ ఈస్ డిప్లాయ్ ది IT సర్వీస్ మేనేజ్మెంట్ కనెక్టర్. ఓకే, సో నేను IT సర్వీస్ మేనేజ్మెంట్ కనెక్టర్ని డిప్లాయ్ చేస్తే వీ కెన్ అచీవ్ దిస్ solution. Question number 53. You sign up for Azure AD Premium P2. You need to add a user named admin1@contoso.com as an administrator on all the computers that will be joined to the Azure AD domain. So what should you configure in Azure AD? So మనకు 4 options ఉన్నాయి ఇక్కడ. Device settings from the device blade, providers from MFA, user settings from the user blade, general settings from the groups blade. సో మీకు ఇక్కడ కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. వెన్ యూ కనెక్ట్ టు విండోస్ డివైస్ with Azure AD using an Azure AD join, Azure AD adds the following security principles: Azure AD global administrator role, Azure AD device administrator role, the user performing the Azure AD join. Okay, so answer is your device settings from the devices blade. Okay, so device settings from the devices blade use చేసినప్పుడు okay, so you will get all this information. అంటే లైక్ నాకు I can add the user. Okay, so నేను ఆ యూజర్ని యాడ్ చేయొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, డివైస్ సెట్టింగ్స్ ఫ్రమ్ ద డివైజెస్ బ్లేడ్. 54th క్వశ్చన్. సో ఇట్ ఈస్ అగైన్ ఏ హాట్స్పాట్. సో ఇక్కడ మీకు యాక్టివ్ డైరెక్టరీ టెనెంట్ నేమ్డ్ contoso.com విచ్ ఇంక్లూడ్స్ ఫాలోయింగ్ యూజర్స్, user 1, user 2 అండ్ ఆల్సో రోల్స్ ఇచ్చింది ఇక్కడ. contoso.com includes following Windows 10 devices. సో నాకు device 1, device 2 ఉంది. ఓకే, విచ్ ఈస్ Azure AD registered, Azure AD joined. యూ క్రియేట్ ఫాలోయింగ్ సెక్యూరిటీ గ్రూప్స్. గ్రూప్ 1, గ్రూప్ 2 అనే సెక్యూరిటీ గ్రూప్స్ని మనం క్రియేట్ చేస్తున్నాము. మెంబర్షిప్ టైప్ అసైన్డ్, డివైస్ డైనమిక్ డివైస్ అండ్ ఆల్సో ఓనర్స్ ఎవరు. ఓకే, సో యూజర్ 2 అనేది ఓనర్ అనేది కనిపిస్తుంది. సో ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ సెలెక్ట్ yes if the statement is true. user 1 can add device 2 to group 1. ఓకే, యూజర్ 1 ఎవరైతే ఉన్నారో యూ కెన్ యాడ్ అ డివైస్ 2. యూజర్ 1 కెన్ యాడ్ డివైస్ 2 టు ది గ్రూప్ 1. ఓకే, సో ఆప్షన్ వచ్చేసి ఎస్. ఓకే, సో యూ కెన్ డూ దట్. ఓకే, సో ఈ సినారియో చూసినారు అనుకోండి, యూ కెన్ సీ దట్ యూజర్ 1 కెన్ యాడ్ డివైస్ 2, యూజర్ 2 కెన్ యాడ్ డివైస్ 1. యూజర్ 2 వచ్చేసి యూజర్ అడ్మినిస్ట్రేటర్, డివైస్ 1 వచ్చేసి Azure AD రిజిస్టర్డ్. ఓకే, సో వేర్ హీ ఈజ్ నాట్ ద ఓనర్. ఓకే, సో ఈ కెనాట్ డూ దట్. ఓకే, మనోడు చేయలేడు. అదే యూజర్ 2 కెన్ యాడ్ డివైస్ 2 టు గ్రూప్ 2. ఓకే, సో గ్రూప్ 2కి
డివైస్ 2ని యాడ్ చేయొచ్చు అంటే, ఎందుకంటే అజూర్ ఏడి జాయిన్ ఉంది కాబట్టి యూ కెన్ డూ దాట్. ఓకే, సో అజూర్ ఇక్కడ చూడండి, యూజర్ 2 ఈజ్ అ యూజర్ అడ్మినిస్ట్రేటర్ అండ్ డివైస్ 2 ఈజ్ ఏ అజూర్ ఏడి జాయిన్. సో అజూర్ ఏడి జాయిన్ కాబట్టి డివైస్ 2 యూ కెన్ డూ దాట్. ఓకే, సో ఓన్లీ యూజర్ 2 కెన్ యాడ్ డివైస్ 1 టు గ్రూప్ 1 ఉంది, అది ఒకటే ఫాల్స్. సో యూజర్ 2 కెనాట్ యాడ్ డివైస్ 1. ఎందుకు యాడ్ చేయలేడు అంటే, అగైన్ లైక్ గ్రూప్ 1 హ్యాస్ ది అసైన్డ్ జాయిన్ టైప్ అండ్ ద ఓనర్ ఈజ్ యూజర్ 1. ఓకే, సో దానికి మన ఓనర్ కాదు, అండ్ ఆల్సో నాకు గ్రూప్ అసైన్డ్ జాయిన్ ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అజూర్ ఏడి జాయిన్. ఓకే, సో ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకే, సో మనం 55th క్వశ్చన్లో ఉన్నాము. సో యూ హ్యావ్ అన్ అజూర్ సబ్స్క్రిప్షన్ దట్ కంటైన్స్ ఎ రిసోర్స్ గ్రూప్ నేమ్డ్ RG26. RG26 is set to West Europe location and is used to create temporary resources for the project. So RG26 contains resources నాకు VM1, RGV1, SQLDB and SA001 అనే 4 సర్వీసెస్ రిసోర్సెస్ ఉన్నాయి. సో SQLDB01 is backed up టు ది RGV1. ఓకే, సో RGV1కి నేను SQLDB01ని బ్యాకప్ చేసినాం. సో వెన్ ద ప్రాజెక్ట్ ఈస్ కంప్లీట్ యూ అటెంప్ట్ టు డిలీట్ RG26 బట్ యూ ఆర్ అనేబుల్ టు. ఓకే, ఎందుకంటే డిలీట్ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే యూ హ్యావ్ బ్యాకప్. ఓకే, సో మనకు SQLDB01 అనేది మనము RGV1లో బ్యాకప్ చేసినాం కాబట్టి. సో ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ దిస్ యూ నీడ్ టు స్టాప్ ద బ్యాకప్ ఫస్ట్. ఓకే, సో నేను బ్యాకప్ ఆఫ్ చేయాలి. ఓకే, సో స్టాప్ ద బ్యాకప్ ఆఫ్ SQLDB01. సో నాకు ఎప్పుడైతే బ్యాకప్ ఎగ్జిస్టింగ్లో ఉంటుందో నా రికవరీ సర్వీస్ వాల్ట్ అనేది ఇట్ విల్ బ్లాక్ ద డిలీషన్. ఓకే, సో నాకు RG26ని డిలీట్ చేయనియదు. సో ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ ది రిసోర్స్ గ్రూప్ ఐ మస్ట్ ఫస్ట్ స్టాప్ అండ్ డిలీట్ ది బ్యాకప్ జాబ్. ఓకే, సో మనం ఏదైతే బ్యాకప్ జాబ్ ఎనేబుల్ చేసినామో రికవరీ సర్వీసెస్ వాల్ట్లో దాన్ని మనము స్టాప్ చేయాలి. సో యూ నీడ్ టు గో టు ది RGV1. ఓకే, సో RGV1లోకి వెళ్ళేసి మనకి బ్యాకప్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని స్టాప్ చేసి డిలీట్ కొట్టాం అనుకోండి బ్యాకప్ డేటాని, దెన్ యూ కెన్ గో అండ్ డిలీట్ యువర్ రిసోర్స్ గ్రూప్. సో యూ హ్యావ్ అన్ అజూర్ సబ్స్క్రిప్షన్ నేమ్డ్ subscription1 that contains a virtual network named VNet1. VNet1 is in a resource group named RG1. ఓకే, సో నాకు సబ్స్క్రిప్షన్ 1 ఉంది, అందులో నా VNet1 ఉంది. VNet1లో నాకు రిసోర్స్ గ్రూప్ VNet1 ఎక్కడుంది, రిసోర్స్ గ్రూప్ 1లో క్రియేట్ అయింది. సో సబ్స్క్రిప్షన్ 1 హ్యాస్ అ యూజర్ నేమ్డ్ user1. user1 హ్యాస్ ద ఫాలోయింగ్ రూల్స్: రీడర్, సెక్యూరిటీ అడ్మిన్, సెక్యూరిటీ రీడర్. యూ నీడ్ టు ఎన్షూర్ దట్ user1 కెన్ అసైన్ ద రీడర్ రోల్ ఫర్ VNet1 టు అదర్ యూజర్స్. వేరే యూజర్స్కి కూడా ఈ user1 రీడర్ రోల్ని అసైన్ చేయాలి. దేనిపైన? VNet1 పైన. సో వాట్ యూ కెన్ డూ? So you need to assign user1 the user access administrator role. So until unless I am not an administrator, okay, so నాకు user access administrator role లేకపోతే I cannot assign other users the reader role to the VNet1. So what I need to have? You need to have assign user1 the user access administrator role. Okay, so user access administrator role ని మనము assign చేయాలి. 57th question, you have an Azure AD tenant named contosocloud.onmicrosoft.com. Your company has a public DNS zone contoso.com. So you add contoso.com as a custom domain name to Azure AD. So you need to ensure that Azure can verify the domain name. So which type of DNS record you need to create? Is MX record. Most of you guys already know. Okay, so మీకు own domain uన్నా కానీ it's a simple answer. Okay, so you need to have MX record. So more than one correct solution ఉంటుంది. Okay, so we'll look into that. So you have an Azure AD tenant named Adatum and an Azure subscription named subscription1. నాకు AD ఉంది and also subscription ఉంది. AD name Adatum and also subscription1. Adatum contains a group named developers. సో ADలో నాకు Adatumలో గ్రూప్ నేమ్ ఉంది, ఆ గ్రూప్ నేమ్ డెవలపర్స్. subscription1 contains a resource group named dev. రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏముంది? dev1 ఉంది ఎక్కడ? subscription1లో. యూ నీడ్ టు ప్రొవైడ్ ద డెవలపర్స్ గ్రూప్ విత్ ది ఎబిలిటీ టు క్రియేట్ అజూర్ లాజిక్ యాప్స్ ఇన్ ది డెవ్ రిసోర్స్ గ్రూప్. ఈ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఏది అడాటమ్ ADలో subscription1లో ఉన్న డెవలపర్స్, ADలో ఉన్న డెవలపర్స్ subscription1లో ఉన్న రిసోర్స్ గ్రూప్లో నేమ్ డెవ్ అనే రిసోర్స్ గ్రూప్లో దే నీడ్ టు క్రియేట్ అజూర్ లాజిక్ యాప్స్. So solution on subscription1, you assign the dev test labs user role to the developers account or developers group. Okay, so it's not going to work. The dev test labs user role only lets you connect, start, restart and shut down virtual machines in your Azure dev test labs.
సో ద లాజిక్ యాప్ కాంట్రిబ్యూటర్ రోల్ లెట్స్ యూ మేనేజ్ లాజిక్ యాప్స్. నాకు కావాల్సింది ఏంటి, టు క్రియేట్ లాజిక్ యాప్స్, అజ్యూర్ లాజిక్ యాప్స్ని నేను క్రియేట్ చేయాలి. సో నాకు డెవ్ టెస్ట్ ల్యాబ్ యూజర్స్ రూల్ అనేది పనిచేయదు. సో నెక్స్ట్ వచ్చేసి యూ అసైన్ ద లాజిక్ యాప్ ఆపరేటర్ రోల్ టు ది డెవలపర్స్ గ్రూప్. ఇక్కడ ఏమంటుండు, లాజిక్ యాప్ ఆపరేటర్ రోల్ అంటుండే. అగైన్ లైక్ లాజిక్ యాప్ కాంట్రిబ్యూటర్ రోల్ కావాలి మనకు, ఆపరేటర్ రోల్ కాదు. ఓకే, సో అగైన్ లైక్ ఇఫ్ యూ గో టు 60th క్వశ్చన్ యూ కెన్ సీ ఆన్ డెవ్ యూ అసైన్ కాంట్రిబ్యూటర్ రోల్ టు ది డెవలపర్స్ గ్రూప్. ఓకే, సో నేను కాంట్రిబ్యూటర్ రోల్ని ఇక్కడ అసైన్ చేస్తున్నాను. ఓకే, సో నాట్ ఆపరేటర్. ఓకే, సో ఆపరేటర్ కాకుండా ఓకే, సో యూ అసైన్ ద కాంట్రిబ్యూటర్ రోల్. నేను కాంట్రిబ్యూటర్ రోల్ని అసైన్ చేసినప్పుడు ఇట్ విల్ ఆటోమేటికలీ మేనేజ్ ఆల్ ద రిసోర్సెస్, అన్ని రిసోర్సెస్ని కూడా నాకు మేనేజ్ చేస్తుంది అనేసి అర్థం. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్. ఓకే, సో 41 to 68 క్వశ్చన్స్, ఇది పార్ట్ 3. పార్ట్ 4లో విల్ డూ ఫ్రమ్ 61 to 80. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.